మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది ఒక ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త. వైకల్యం వారి పాలిట మృత్యువుగా పరిణమించింది. బాపట్ల జిల్లా పర్చూరు తూర్పు బజార్లో ఈ విషాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రేకుల ఇల్లు దగ్ధమైంది. అయితే మంటల్లో చిక్కుకొని ఇద్దరు యువతులు సజీవ దహనమయ్యారు. మంటలను ఆర్పేందుకు తల్లి విఫలయత్నం చేసింది. తల్లి కళ్ళ ముందే ఇద్దరు కుమార్తెలు కాలిపోయారు. పెద్ద కుమార్తె నాగమణి దివ్యాంగురాలు, చిన్న కుమార్తె మాధవిలత కూడా మృతి చెందింది. నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు తండ్రి వెంకటేశ్వర్లు. ఇక ఈ ఘోర ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కలిచివేచే దృశ్యాలు అవి. మంటలను ఆర్పేందుకు తల్లి విఫలయత్నం చేసినప్పటికీ తల్లి కళ్ళ ముందే ఇద్దరు కుమార్తెలు కాలిపోయారు. పెద్ద కుమార్తె నాగమణి దివ్యాంగురాలు. తొలుత ఆమె ప్రమాదంలో చిక్కుకుంది. ఆమెను కాపాడేందుకు చిన్న కుమార్తె మాధవిలత కూడా ప్రయత్నించింది. ఆమె కూడా అదే మంటల్లో చిక్కుకొని అగ్నికి ఆహుతైన పరిస్థితి. ఇద్దరు కుమార్తెలు కళ్ళ ముందు అగ్నికి ఆహుతవుతుంటే నిస్సహాయ స్థితిలో ఆ తల్లి దీన గాథ, ఆ రోదన వర్ణనాతీతం. ఈ ఘటన చాలా బాపట్ల జిల్లా పర్చూరులో చోటు చేసుకుంది. తూర్పు బజార్లో జరిగింది విషాద ఘటన. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రేకుల ఇల్లు దగ్ధం కావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దిగ్భ్రాంతికర దృశ్యాలవి. ఇద్దరు యువతులు కూడా మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మంటలను ఆర్పేందుకు తల్లి చేసిన ప్రయత్నం విఫలమైంది. తల్లి కళ్ళ ముందే ఇద్దరు కుమార్తెలు కాలి బూడిదైపోయారు. అత్యంత విషాదకర ఘటన ఇది. పెద్ద కుమార్తె నాగమణి, చిన్న కుమార్తె మాధవిలత ఇద్దరు కూడా మంటల్లో అగ్నికి ఆహుతైన పరిస్థితి. వారి తండ్రి వెంకటేశ్వర్లు నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. కలిసివేసే దృశ్యాలవి. తల్లి ముందే ఇద్దరు కూతురు కూడా కాలిపోయారు. షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా ఆ రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఇద్దరు కూడా దివ్యాంగురాల్ని కాపాడేందుకు చిన్న కుమార్తె ప్రయత్నించింది. అయితే ఆమె కూడా ఆ షార్ట్ సర్క్యూట్ మంటల్లో పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఇద్దరు కూతురు కూడా కళ్ళ ముందే కాలిపోతుంటే ఆ తల్లి బాధ వర్ణాతీతం. పర్చూరు తూర్పు బజార్లో జరిగింది ఈ ఘటన. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆ రేకుల ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. రైట్, మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రీనివాస్, ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఎట్లా జరిగింది ఈ ప్రమాదం? హలో, శ్రీనివాస్, ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఎట్లా జరిగింది ఈ ప్రమాదం? రామదాసు, గత రాత్రి మిడ్ నైట్ తర్వాత కూడా గృహంలో నిద్రపోతున్నటువంటి తల్లి, వాళ్ళకి ఇద్దరు కూతుర్లు కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావడం వల్ల కూడా జరిగిన దుర్ఘటనలో అయితే ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. జరిగిన సంఘటనపై కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. గత రాత్రి ఆ ముగ్గురు కలిసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పర్చూరు గ్రామంలోని స్థానికంగా ఉన్నటువంటి తన సొంత నివాసంలో రేకుల షెడ్ లో నివాసం చేసిన సమయంలో మధ్య రాత్రి అంటే సుమారు 1-2 గంటల ప్రాంతంలో ఇంట్లోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల కూడా అక్క చెల్లెలు సజీవ దహనం కూడా అవటం జరిగింది. దాసరి నాగమణి, అదేవిధంగా మాధవీలత ఇద్దరు కూడా హ్యాండిక్యాప్డ్ కావడంతో వాళ్ళు కదలేని స్థితిలో అక్కడే ఉండిపోవడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షి తల్లి అయితే చెప్తుంది. ఆ తల్లి కూతుర్లిద్దరిని కూడా కాపాడేందుకు కోసం విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఆమెకి వీలు కాకపోవడంతో కూడా కళ్ళ ఎదుటే కూతుర్లిద్దరు కూడా సజీవ దహనం కావడం తానైతే జీర్ణించుకోలేక విషాదం అయితే తమ బాధను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆమె కూడా విశ్వ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆమెకు కూడా తీవ్ర గాయాలవడంతో ఆమెని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లి చెప్పిన విధంగా ఏంటంటే మధ్యరాత్రిలో ఒకసారిగా మంటలు చెలరేగటం, దగ్గరలో ఉన్న వస్తువులకు అంటుకోవటం, కేకలు వేసి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేసరికి కూడా పూర్తిగా కూడా మంటలు వ్యాప్తి చెందాయి. ఆ వ్యాప్తి చెందటం తోడు కూడా వాటిని ఆర్పేదాని కోసం కూడా ఎటువంటి అవకాశం లేకపోవడంతో కూడా మంటలు కూడా అధికంగా చెలరేగి ఆ మంటల్లోనే ఇద్దరు కదలేని స్థితిలో ఉన్నట్టు కూతురు సజీవ దహనం కావడం జరిగింది. ఎందుకంటే సంఘటన విషయం తెలుసుకున్నటువంటి చీరాల ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంటలను పూర్తిగా కూడా అదుపు చేసే సమయానికి పూర్తిగా కూడా జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయిందని చెప్పేసి తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. నాగమణి మాధవులతో ఇద్దరు సజీవ దహనం కావట్లయితే తల్లి అయితే పూర్తిగా కూడా
తమ బాధను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే జరిగిన సంఘటన ఆ విధంగా ఉంది. ఎందుకంటే కళ్ళ ఎదుట అంటే నేను రక్షించుకునే దానికోసం చాలా విశ్వ ప్రయత్నం చేశాను. కానీ ఏమి చేయలేక స్థితిలో నా కళ్ళ ఎదుటే ఇంతవరకు కూడా నేను పెంచుకున్నటువంటి నా కూతుర్లు అయితే సజీవదహనం అయిపోయారు. వాళ్ళని నేను కాపాడుకోలేకపోయానని చెప్పేసి తల్లి అయితే బాధ వ్యక్తం చేస్తుంది. జరిగిన సంఘటన మీద అయితే అక్కడ పర్చూరు పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. మృతి చెందిన మధులత నాగమణి ఇరువురిని కూడా పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకి తరలించి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించేదాని కోసం కూడా చేస్తున్నారు. కానీ జరిగిన సంఘటన లోతుకైతే విచారణ చేస్తున్న పర్చూరు పోలీసులు ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే మరి ఏదైనా కోణాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఇది వాళ్ళైతే నివేదిక వచ్చేంత వరకు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి రామదాసు. కాకపోతే జరిగిన సంఘటన ఒకసారిగా పర్చూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అయితే పూర్తిగా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న వరకు కళ్ళ ముందే ఉన్నారు. రాత్రి వరకు కూడా కొంతమంది మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఒకసారి రాత్రి జరిగిన ఈ సంఘటన వల్ల కళ్ళ ఎదుటే తల్లి కళ్ళ ఎదుటే ఇద్దరు కూతురు ఇద్దరు చనిపోవటం, వాళ్ళ ముందు ఉన్న వారు కూడా పూర్తిగా గృహం కూడా తగలబడిపోవటం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పేసి వాళ్ళైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటన మొత్తానికి బాధాకర విషయం, అదే విషాదకరం. దాని మీద కూడా ప్రజాప్రతినిధి కూడా స్పందించాల్సి ఉంది. అదేవిధంగా అధికారులు లోతైన విచారణ చేపట్టి అసలు దానికి ప్రమాదం గల కారణాలు ఏంటి అని కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే కోరుకున్న పరిస్థితి. ప్రస్తుతానికి పోలీసులు ప్రత్యక్ష సాక్షి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె స్టేట్మెంట్ తీసుకొని ఆ విధంగా షార్ట్ సర్క్యూట్ ఎట్లా వచ్చింది? అది రేకుల ఇల్లుగా చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది అర్ధరాత్రి? ఆ రేకుల ఇల్లు పాత గృహం కావటం అంటే సుమారు ఒక 20-25 సంవత్సరాల క్రితం నిర్మించిన గృహం కావటం, ఆ వైరింగ్ కూడా పాత వైరింగ్ కావటం వల్ల సర్క్యూట్ అవ్వగానే పక్కన ఉన్నటువంటి బట్టలు అదే విధంగా పెట్టినటువంటి ప్లాస్టిక్ సామాన్కి అది అంటుకోవటం వల్ల కూడా త్వరితగతిన ఆ మంటలు వ్యాప్తి చెందాయి. అందువల్లనే ప్రమాదం అనుకున్న స్థాయి కంటే కూడా అంటే ఆ షార్ట్ సర్క్యూట్ అంటే కొంత తప్పించుకునే దానికి అవకాశం ఉంటుంది, కొంత సమయం వస్తారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన దృష్ట్యా వాళ్ళు మృతులైతే ఎవరైతే ఉన్నారో అక్కా చెల్లెలు ఇద్దరు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అంటే కదలలేని స్థితిలో వాళ్ళు అక్కడే ఉన్న మనసులో నిద్రపోవటం, వాళ్ళు కేకలు వేయటం తప్ప వాళ్ళు కదలేని స్థితి అంటే తప్పించుకునే పరిస్థితి లేదు. అదే సమయంలో మంటలు ఇల్లంతా వ్యాప్తి చెందే సమయంలో పొగ రావటం, ఆ పొగలో ఏం కట్టించుకోవటం, తల్లి కూడా విశ్వ ప్రయత్నం అయితే చేసింది వాళ్ళిద్దరిని కాపాడేదానికి. కాకపోతే ఆమె వయసు రీత్యా ఆమెకు బలం లేకపోవటం వల్ల వాళ్ళిద్దరిని కదలించలేక కేకలు వేయటంతోటి చుట్టుపక్కల ఇళ్ళవారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేసేసరికి అప్పటికే ఇల్లంతా కూడా మంటలు వ్యాప్తి చెందటం, పొగలు రావటం, ఆ పొగల్లో ఎవరిని కాపాడలేని స్థితిలో స్థానికంగా ఉన్నట్టు ప్రజలు కూడా చేయటం వల్ల కూడా ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ ఫైర్ సిబ్బంది చీరాల నుంచి ఫైర్ సిబ్బంది సుమారు అంటే వాళ్ళు కూడా ఆ పర్చూరుకు రావడానికి ఒక 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంటలు అదుపు చేసి తీరా లోపలికి వెళ్ళేసరికి పూర్తిగా కూడా వాళ్ళు సజీవ దహనం అవటం, వాళ్ళు మృతి చెందడం కూడా జరిగింది. మృతి చెందిన వారిని పర్చూరు వైద్యశాలకు కూడా తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. జరిగిన సంఘటన అయితే మిడ్ నైట్ అంటే కొద్దిగా ఎర్లీగా జరిగినా కొద్దిగా ప్రజలు మేల్కొని ఉంటారు కాబట్టి ప్రమాదం తప్పుండేది. అదేవిధంగా తెల్లవారిన తర్వాత జరిగిన కొద్ది ప్రమాదం తప్పుండేది అనుకుంటున్నారు. కానీ జరిగిన సంఘటన మధ్యరాత్రి సుమారు 1 గంట 2 గంటలు ఆ ప్రాంతంలో జరగటం వల్ల కూడా అప్పుడు అందరూ గాఢ నిద్రలో ఉండటం కూడా తేరుకొని వారిని కాపాడే ప్రయత్నం చేసేసరికి జరగాల్సిన ఘోరం అంతా కూడా జరిగిపోయిందని చెప్పేసి స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి. మొత్తానికైతే జరిగిన సంఘటన మీద పోలీసులు నివేదిక వచ్చేంత వరకు కూడా ఇది ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో విధి వక్రీకరించింది. నిజంగా అంగవైకల్యం వారి పాలిట శాపంగా పరిణమించింది. మంటల్లో చిక్కుకొని 2 యువతులు సజీవ దహనమయ్యారు. ఒక యువతి అయితే ఏకంగా ఆ డెడ్ బాడీ మంచానికి అతుక్కొనే ఉంది. లేవలేని పరిస్థితి. పూర్తిగా దివ్యాంగురాలు మంటల్లో చిక్కుకుంది షార్ట్ సర్క్యూట్లో. ఆమెను కాపాడేందుకు ఆమె చెల్లెలు ప్రయత్నించింది. ఆమె కూడా అదే ప్రమాదంలో అగ్నికాహుతుంది. ఈ 2 కూడా తల్లి కళ్ళెదుటే అగ్నికాహుతవుతుంటే మంటల్లో చిక్కుకొని పూర్తిగా సజీవ దహనం అవుతుంటే